ఇండస్ట్రీ కొంచెం తక్కువగానే ఉంది కదండి కంపారిటివ్లీ చెన్నై లేకపోతే హైదరాబాద్తో పోల్చుకుంటే విజయవాడలో. అంటే ఆ ఇండస్ట్రీ హైదరాబాద్ కూడా డెవలప్ కావాలా అని మా సంకల్పంతో పెట్టాము. కొన్ని రోజుల తర్వాత ఇండస్ట్రీ ఎప్పుడైనా కూడా ఇక్కడ అక్కడ రెండు దగ్గర డివైడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రోత్సాహం ఇస్తే సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వరకు 2014 నుంచి ఇప్పుడు వరకు ఆడేం చేసింది ఏం లేదు. వినిపిస్తున్నది వాళ్ళు వాళ్ళ భాషని కాపాడుకోవడం, దాన్నే మాట్లాడడం, హిందీకి ఎగెనిస్ట్గా లేకపోతే వేరే భాషలకు ఎగెనిస్ట్గా ఉండడము, ఇలాంటివన్నీ ఉండే ప్లేస్ అది. అక్కడ మీరు తెలుగు మీద ఫైట్ చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళకి భాష పట్ల ప్రేమ ఉంటుంది. తెలుగు వాళ్ళు కనిపిస్తే తెలుగులో మాట్లాడతారు, తమిళ వాళ్ళు మాట్లాడితే తమిళ్లో కనిపిస్తారు, తమిళ్ అని చెప్తారు. ఓన్లీ పేద పిల్లల గురించి ఆంధ్రాలో ఆలోచించినప్పుడు మాత్రం గవర్నమెంట్ స్కూల్లో తీసేయడం అనేది కొంచెం నచ్చలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా తమిళ్ స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణలో కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి ఆల్వాల్లో అక్కడంతా తమిళ్ స్కూల్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారితో జరిగినప్పుడు మురళీమోహన్ గారు ఎస్పెషల్లీ ఆయన గతంలో మాట్లాడిన మాటలు ఒకటి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క విధానంగా ఉంటారండి. డబ్బింగ్ చేసి రిలీజ్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ పుష్ప సరిగా పోలా, అక్కడ పోయింది అని చెప్తున్నారు. మేము తీసుకున్నాం సినిమాలు, కానీ మీరు తీసినట్టు సినిమా దిగిపోతే ఆ హీరోలకు నచ్చడం లేదే. ఏది అన్ని రోజులు షూటింగ్ చేయకపోతే రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ఎవరు సినిమా జోలికే రావట్లా. పెద్ద ప్రొడక్షన్స్ వాళ్ళంటే వాళ్ళు అలవాటు అయిపోయింది. వాళ్ళకి కథాకథనంలో గొప్పగా ఉండటం లేదు. సినిమా వరుసగా క్రైమ్ అంటే క్రైమ్ తీస్తారు. కాంతారా, కేజీఎఫ్. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో కొంచెం తక్కువే. అవకాశాలు ఇచ్చేదానికి మేమంతా సిద్ధంగానే ఉన్నాం, కానీ రావట్లేదే జనాలు.